ఏడుకొండలవాడిగా మనం మొక్కుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఒక పలుకు నోట్లో వేసుకుంటే అంతా మంచే జరుగుతుందని ఈరోజు కోట్లాది మంది భక్తులు దేశ విదేశాల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా భావిస్తారు. అలాంటి పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ అనేది అత్యంత దారుణమైన విషయం. అయితే ఈ కల్తీ తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనే విషయానికి వస్తే 100% తెలిసే జరిగింది అనేది ఇప్పుడు తేలుతున్నటువంటి వైనం. అయితే ఈ తతంగం మొత్తంలో ప్రధాన సూత్రధారి పాత్రధారి వైవి సుబ్బారెడ్డేనా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలోనే నిబంధనలను మొత్తం కూడా మార్చేశారు. మరి ఎటువంటి స్వలాభం లేకపోతే గత ఏళ్ల తరబడి వస్తున్నటువంటి నిబంధనలను వైవి సుబ్బారెడ్డి ఎందుకు మార్చాల్సి వచ్చింది? వైవి సుబ్బారెడ్డికి నిబంధనలు మార్చి వేరొకరికి లబ్ధి చేకూర్చాల్సిన అవసరం ఏంటి అంటే, ఏదో ఒక స్వలాభం లేకుండా నేనే ఉన్నానండి, నేనే చైర్మన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆల్రెడీ ఒక నిబంధన ప్రకారం కొనసాగుతున్నాయి, నేను అవసరమైతే దాన్ని మరింత కఠినతరం చేయాలా, దేవుడి విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. కానీ నేను వేరొకరికి లాభం చేకూర్చాలనే విషయంతో వాళ్ళ ఉన్న నిబంధనలు మొత్తాన్ని కూడా సడలించేసి మనకు కావాల్సిన వారికి టెండర్లు కట్టబెట్టానంటే ఏ స్వలాభం లేకుండా నేను కట్టబెడతానా? తులమో పలమో నాకు లాభం లేకుండా నేను కట్టబెడతానా? లేదా వేరొక రూపంలో నాకు లాభం లేకుండా నేను కట్టబెడతానా? నాకేంటి అవసరం? అసలు కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆటలాడాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు వస్తున్నటువంటి ప్రశ్న అదే. మొత్తం పాపం మొత్తం కూడా ఎవరిదయ్యా అంటే వైవి సుబ్బారెడ్డిదే. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సమీప బంధువు, ప్రస్తుత ఎంపీ, అలాగే మాజీ టీటీడీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డిదే పాపం మొత్తం కూడా. ఇది నేను చెబుతున్నది కాదు. ఈరోజు యావత్ ప్రపంచం మొత్తం కూడా వైవి సుబ్బారెడ్డి వైపే వేలెత్తి చూపిస్తుంది. సిట్ అధికారుల విచారణలో కొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి. సో విస్తుపోయే అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. సో అత్యంత కఠిన నిబంధనలను అత్యంత సరళీకృతంగా మార్చేసి ఎవరికి పడితే వారికి, దరిద్రం ఏంటంటే ఈ డైరీలో కనీసం 1 లీటర్ పాలు కూడా సేకరించకుండానే టీటీడీకి నెయ్యి సరఫరా చేసేయంటే ఎంత దారుణమైంది. నెయ్యి ఎక్కడి నుంచి వస్తుందండి? పాల నుంచి, వెన్న నుంచే కదా. సో మరి వీళ్ళు లీటర్ పాలు కూడా సేకరించలేదు. మరి ఎక్కడ నుంచి ఎంత నెయ్యి తీసుకొచ్చి సరఫరా చేశారో అర్థం కావట్లేదు. సో ఎంత దారుణమైనటువంటి ఆ పరిస్థితుల్లో ఉన్నామో ఒకసారి ఆలోచించండి. సో మొత్తం పాపం ఎవరిదయ్యా అంటే నాడు చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డిది. ఇది నేను చెబుతున్నది కాదు. ఈరోజు సిట్ అధికారులు కూడా వైవి సుబ్బారెడ్డిదే తప్పని నిర్మోహమాటంగా వేలెత్తి చూపే పరిస్థితి. సో దానికి సంబంధించిన ఆ వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. కల్తీలో కీలక పాత్రధారి వైవి సుబ్బారెడ్డి. ఒక్కొక్కటిగా బయటపడుతున్న ఆధారాలు. టీటీడీకి నెయ్యి సరఫరా నిబంధనలను 2020లో ఆయన హయాంలోనే మార్పులు చేశారు. అస్మదీయ కంపెనీల కోసం అర్హతల సడలింపు, పాల సేకరణ, నెయ్యి ప్రాసెసింగ్ కెపాసిటీలో కీలకమైనటువంటి 2 నిబంధనలు పూర్తిగా తొలగింపు. 2 నిబంధనలు ఏంటనేది కూడా నేను మీకు చెప్తాను. సో 2 నిబంధనలు అసలు పూర్తిగా లేవు, సడలించడం కాదు, అసలు పూర్తిగా తీసేశారు. ఎందుకంటే ఆ 2 నిబంధనలు వీళ్ళకి కావాల్సిన కంపెనీలకు లేవు కాబట్టి పూర్తిగా 2 నిబంధనలను తొలగింపు. డైరీ టర్నోవర్ 250 కోట్లు ఉండగా దాన్ని 150 కోట్లకు తగ్గించారు. ఎక్స్పర్ట్ కమిటీ పేరుతో మొత్తాన్ని కూడా మార్చేశారు. రంగంలోకి అనామక డైరీలు, కల్తీ నెయ్యితో శ్రీవారి ప్రసాదానికి అపవిత్రం. సో తిరుమల వెంకన్న లడ్డు ప్రసాదం కల్తీ పాపంలో కీలక పాత్ర నాటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిదే. ఆయన పాత్రకు సంబంధించిన ఆధారాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సుబ్బారెడ్డి పిఏ ఖాతాలో కోట్లాది రూపాయలు జమైన విషయం వెలుగులోకి రాగా వాస్తవానికి దాదాపుగా 5 కోట్ల రూపాయలు సుబ్బారెడ్డి పిఏ ఖాతాకి అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. అదంతా వేరే కథ అనుకోండి. సో ఇది 2020లో ఏ విధంగా నిబంధనలు మార్చారో ఒకసారి చూద్దాం. 2020లో టీటీడీకి నెయ్యి సరఫరా నిబంధనలను అడ్డగోలుగా మార్చిన విషయం తాజాగా బయటపడింది. సో అప్పటి ముఖ్యమంత్రికి సమీప బంధువు కావడంతో సుబ్బారెడ్డి చెప్పిందే బోర్డులో వేదంగా మారింది. బేసిక్గా ఒక నిర్ణయం తీసుకోవాలంటే బోర్డు సభ్యులందరి అభిప్రాయాలను సేకరించి దాని నుంచి ఒక ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలి. కానీ నాడు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి బోర్డు మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవటం, అదే సమయంలో జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువు కావడంతో సుబ్బారెడ్డి తీసుకున్న నిర్ణయం తప్పని తెలిసిన బోర్డు మెంబర్స్ ఎవరు కూడా దాన్ని కాదనే ప్రయత్నం చేయకపోవడంతో ఆయన చెప్పిందే ఆటగా కొనసాగింది. సో అస్మదీయ కంపెనీలకు టెండర్లు కట్టబెట్టడానికి టీటీడీ చైర్మన్ హోదాలో ఆయనే నిబంధనలను మార్చేశారు.
టెండర్లలో పాల్గొనే డైరీల అర్హతలు తగ్గించారు. కనీసం 3 ఏళ్ల పాటు డైరీ నిర్వహించి ఉండాలి అనే పాత నిబంధన ఉండగా దాన్ని 3 ఏళ్ల నుంచి ఏడాది నిర్వహిస్తే చాలని తగ్గించారు. ఒకటి, కనీసం ఏడాది పాటు ప్రతిరోజు 4 లక్షల లీటర్ల ఆవు పాలు సేకరించడంతో పాటు 8 టన్నుల ఆవు ఫ్యాటు లేదా నెయ్యిని ప్రాసెస్ చేసే కెపాసిటీ కలిగి ఉండాలనే నిబంధన ఉండగా ఈ రెండింటిని పూర్తిగా తొలగించారు. అత్యంత కీలకమైనటువంటి 2 నిబంధనలను తొలగించారు. ఇక డైరీ టర్నోవర్ 250 కోట్లు ఉండాలి అనే దాన్ని 150 కోట్లకు తగ్గించారు. సో ఈ వ్యవహారం మొత్తం కూడా నాడు టీటీడీ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి ఉన్నప్పుడే జరిగింది. సో ఏళ్లగా కట్టిన ఈ నిబంధనలు ఏవి నిన్న మొన్న వచ్చినాయి కాదు. శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ పరిధిలోని ఆలయాలకు నిత్యాన్న ప్రసాదాలు భారీగా నెయ్యి ఉపయోగిస్తారు. ఈ నెయ్యి సరఫరాకు డైరీలు ఎక్కువగా పోటీ పడుతుంటాయి. టీటీడీకి నెయ్యి సరఫరా చేయడం ఆషామాషి వ్యవహారం కాదు. టీటీడీ పిలిచే టెండర్లలో పాల్గొనే డైరీలకు అనేక అర్హతలు ఉండాలి. కొన్నేళ్లుగా టీటీడీ కఠిన నిబంధనలను అమలు చేసింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వరకు తిరుమలేసుని లడ్డూ ప్రసాదాల తయారీలో ఉపయోగించే నెయ్యి సరఫరాకు కొన్ని విధి విధానాలు నిర్దేశించారు. అనామక డైరీలు నెయ్యి సరఫరా చేస్తే ప్రసాదం నాణ్యత ఉండదనే ఉద్దేశంతోనే భారీగా పేరున్నటువంటి పెద్ద డైరీల నుంచి మాత్రమే కొనుగోలు చేసే విధంగా పగడ్బందీగా నిబంధనలు పెడితే వైవి సుబ్బారెడ్డి వచ్చిన తర్వాత మీరు నేను కూడా నెయ్యి సరఫరా చేసే విధంగా టెండర్లలో మార్పు చేశారు. ఎందుకు మీరు నేను కూడా సరఫరా చేయొచ్చు అన్నానంటే అందులో కీలకమైనటువంటి నిబంధనలు తీసేయడంతో అసలు మొత్తానికే వ్యాలిడిటీ పోయింది. సో ఏంటి వీళ్ళు తీసేసిన నిబంధనలు ఏంటో ఒకసారి నేను ఇక్కడ చూపిస్తా చూడండి. పాత నిబంధన కొత్త నిబంధన ఏంటో చూడండి. కనీసం 3 ఏళ్ల పాటు డైరీ నిర్వహించిన అనుభవం ఉండాలి. ఇది పాత నిబంధన. సో దాన్ని ఏం చేశారు, 3 ఏళ్ల పాటు అవసరం లేదు, 1 ఏడాది పాటు డైరీ నిర్వహిస్తే చాలు అని దాన్ని ఏడాదికి తగ్గించారు. ఒకటి. ఇక రెండో నిబంధన అత్యంత కీలకమైనటువంటి నిబంధన, ఏడాది పాటు డైరీ ప్రతిరోజు 4 లక్షల లీటర్ల ఆవు పాలు సేకరించాలి. దీనికి సంబంధించిన రికార్డులకు ఎఫ్ఎఫ్ఎస్ఐకు సమర్పించాలంటే ఈ ఏదైతే టీటీడీకి నెయ్యి సరఫరా చేయాలనుకుంటుందో ఆ కంపెనీ రోజుకు 4 లక్షల లీటర్ల ఆవు పాలు, రోజుకి, నెలకి కాదు, సంవత్సరానికి కాదు, రోజుకి 4 లక్షల లీటర్ల ఆవు పాలు సేకరించే సామర్థ్యం ఉండాలి. ఏం చేశారు, దీన్ని సడలించడం కూడా 4 లక్షలని 2 లక్షలు లక్షో చేశారంటే అది కూడా కాదు. అసలు ఇన్ని లక్షల లీటర్లు సేకరించాలి అనే నిబంధన పూర్తిగా ఎత్తేసారు. అందుకని నేను ఇలా చెప్పాను, మీరు నేను కూడా సరఫరా చేయొచ్చని. ఎందుకన్నానంటే అత్యంత కీలకమైనటువంటి నిబంధన ఇది. 4 లక్షల లీటర్లు రోజుకి సేకరించాలి. ఆ నిబంధన పూర్తిగా ఎత్తివేశారు ఇక్కడ. నెక్స్ట్, డైరీ కనీసం 8 టన్నుల ఆవు ఫ్యాటు నెయ్యి ప్రాసెస్ కెపాసిటీ కలిగి ఉండాలి. దీనికి సంబంధించిన రిటర్న్స్ అన్నీ కూడా సమర్పించాలి. సో ఇది కూడా తొలగించేశారు. అంటే 4 లక్షల లీటర్ల ఆవు పాలు సేకరించాలి, అలాగే 8 టన్నుల ఆవు ఫ్యాట్ ఏదైతే ఉందో దాన్ని ప్రాసెస్ చేసే కెపాసిటీ వాళ్ళకు ఉండాలి. మన నెయ్యి తయారు చేయాలంటే ప్రాసెస్ చేయాలి కదా, పాలు తీస్తే నెయ్యి వచ్చేద్దా, రాదు కదా. సో దాన్ని ప్రాసెస్ చేసే కెపాసిటీ కూడా వాళ్ళకు ఉండాలి. ఎంత ప్రాసెస్ చేయాలి, కనీసం 8 టన్నుల ఆవు ఫ్యాట్ను ప్రాసెస్ చేసే సామర్థ్యం ఉండాలి. దీన్ని కూడా ఎత్తేసారు. ఈ నిబంధన పూర్తిగా తీసేశారు. పోనీ 8 టన్నులు 4 టన్నులో 3 టన్నులో చేయలే, పూర్తిగా ఎత్తేసారు. ఈ 2 నిబంధనలు లేకపోతే మీరు నేను కూడా పాల్గొనవచ్చు. ఇంకేముంది అందులో, ఈ 4 లక్షల లీటర్లు సేకరించాలనే నిబంధన లేదు, ఆ 8 టన్నుల ఆవు ఫ్యాట్ను ప్రాసెస్ చేయాలనే నిబంధన లేదు. ఇంకేముంది అందులో, ఆ 2 లేకపోతే మీరు నేను కూడా ఎలిజిబుల్లే. ఆ రకంగా మార్చేశారు వాళ్ళు. ఇకపోతే టెండర్లలో పాల్గొనే డైరీ లేదా మ్యానుఫ్యాక్చర్ ప్రతిరోజు 12 టన్నుల ఆవు పాలు ఫ్యాటును కొనుగోలు చేస్తున్నట్లుగా రికార్డు సమర్పించాలి. ఈ 12 టన్నుల ఆవు ఫ్యాటు ఈ కనీసం గత 3 ఏళ్ల పాటు ఈ విధంగా నిర్వహించుండాలి. ఇది పాత రికార్డు, రికార్డులు, పాత నిబంధన. బట్ దాన్ని ఏం చేశారు, ఈ 12 టన్నులను 8 టన్నులుగా మార్చేశారు. 3 ఏళ్ళు ఉండాల్సింది ఏడాది ఉంటే చాలు. అంటే ఏడాది పాటు 8 టన్నుల ఆవు ఫ్యాట్ సేకరిస్తున్నట్టుగా రికార్డ్స్ సమర్పిస్తే చాలు. దీంట్లో భారీ మార్పు చేశారు. ఇకపోతే డైరీ లేదా టెండర్లలో పాల్గొనే ఆ కంపెనీ ఏడాదికి 250 కోట్ల రూపాయల టర్నోవర్ కలిగి ఉండాలి. ఇది చార్టెడ్ అకౌంట్ సర్టిఫై చేసి ఉండాలి. సో ఇక్కడ ఏం చేశారు, 150 కోట్లను 250 కోట్లను 150 కోట్లకు మార్చారు. మరి ఇందులో 2 కీలకమైన నిబంధనలు తొలగించడంతో పాటు మిగతా వాటిలో మార్పులు చేశారు. అంటే ఎవరి కోసం చేశారు,
నేను అడుగుతున్నా, ఎవరి కోసం చేశారు? 250 కోట్లు 150 కోట్లకి ఎందుకు మార్చారు? 4 లక్షల లీటర్లు సేకరించాలని నిబంధన ఎందుకు ఎత్తేసారు? 8 టన్నుల ఫ్యాట్ను ప్రాసెస్ చేయాలని నిబంధన ఎందుకు ఎత్తేసారు? లేదా 12 టన్నుల ఆవు ఫ్యాట్ను ఏదైతే ఈ సేకరించాలి అంటే కొనుగోలు చేస్తున్నట్టుగా ఉన్న నిబంధనలు 8 టన్నులకి ఎందుకు తగ్గించారు? ఎవరి కోసం తగ్గించారు ఇవన్నీ? ధర్మారెడ్డి చెప్పాలి. ధర్మారెడ్డి హయాంలో ధర్మారెడ్డి నిర్ణయంతో తీసుకున్నటువంటి మార్పులు ఇవి. ఎవరి కోసం తీసుకున్నారు? ఇన్ని మార్పులు చేసిన తరువాత మాత్రమే ఏఆర్ డైరీ కావచ్చు, బోలేబాబా కావచ్చు, వైష్ణవి కావచ్చు, మాల్గంగా కావచ్చు, వీళ్ళందరూ ఎప్పుడు ఎంటర్ అయ్యారు? ఈ నిబంధనలు మార్చిన తర్వాత ఎంటర్ అయ్యారు. ఎవరి కోసం మార్చారు? ఏ స్వలాభం కోసం మార్చారు? అందుకనే చెప్పేది వైవి సుబ్బారెడ్డి పాత్ర ప్రధానంగా ఉంది అని ఎందుకు బలగుద్ది చెప్తున్నామంటే ఆయన చైర్మన్గా ఉన్నటువంటప్పుడు చేసినటువంటి మార్పులు ఇవి. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, ఏళ్ల తరబడి కొనసాగుతున్నటువంటి పాత నిబంధనలను ఎవరి కోసం మార్పు చేశారు? దీనికి వైవి సుబ్బారెడ్డి సమాధానం చెప్పాలి. ఎవరి కోసం మార్పు చేశారు? నాడు ధర్మారెడ్డి కూడా ఆ గుడ్డెద్దొచ్చి చేలోబడినట్టుగా వీళ్ళు తీసుకున్న నిర్ణయాలకు ధర్మారెడ్డి అగ్రీ అయ్యాడు. ధర్మారెడ్డితో పాటు ఇతర అధికారులు అగ్రీ అయ్యారు. బోర్డు మెంబర్ అగ్రీ అయ్యారు. ఎందుకని? వీళ్ళందరినీ కన్విన్స్ చేసింది ఎవరు? వాస్తవానికి బోర్డు మెంబర్లు ఆ రోజు అడ్డుకున్నా ఈ నిర్ణయం వచ్చేది కాదు. అలాగే ఈవో స్థాయి లేదా అడిషనల్ ఈవో స్థాయిలో దీన్ని అడ్డుకున్నా ఆ రోజు ఆ నిర్ణయం వచ్చేది కాదు. కానీ ఎవరు ఎందుకు అడ్డుకోలేదు? వాళ్ళందరినీ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు? ధర్మారెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఎందుకంటే ధర్మారెడ్డి చైర్మన్ అనే కీలక పొజిషన్లో ఉండటంతో పాటు జగన్మోహన్ రెడ్డికి బంధువు కావటమే ప్రధాన కారణం. అదే మీ బోటోడో నా బోటోడో అక్కడ ఉండుంటే మిగతా వాళ్ళు అబ్జెక్షన్ చెప్పేవాళ్ళేమో బహుశా. కాదండి అలా తప్పండి, మనం నిబంధనలు మార్చేస్తే కల్తీ నెయ్యిలో అనుకొచ్చే అవకాశం ఉందని ఎవరైనా అబ్జెక్ట్ చేసేవాళ్ళేమో. కానీ ధర్మారెడ్డి అక్కడ కూర్చోవడం వల్ల ధర్మారెడ్డికి ఎదురు చెప్పే దమ్ము కానీ ధైర్యం కానీ ఆ రోజు ఎవరికీ లేవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి చెప్పినట్టే. అందుకనే ఆ రోజు నిబంధనలు మార్చేశారు. ధర్మారెడ్డి ఆడింది ఆట పాడింది పాట ఎందుకు అయిందంటే అందుకే అయింది. కాబట్టి ధర్మారెడ్డి ఇప్పుడు దాకా వైసీపీ చెప్పుకుంటూ వచ్చింది. అసలు ధర్మారెడ్డి అమాయకుడు, ధర్మారెడ్డికి ఏ పాపం తెలియదు, ఎప్పుడు ₹1 ఎరగడో, ఆ రూపాయి తిన్నాడా లేదా అనేది సిట్టు తర్వాత చెప్పుద్ది. కాకపోతే ధర్మారెడ్డిదే ఈ పాపం అంతా అనడానికి ఇవి ఆధారాలు. దీనికి ధర్మారెడ్డి ఇప్పుడు నోరు విప్పగలడా? ఈ నిబంధనలు నా హయాంలో మార్చలేదని కానీ, నేను మార్చడం వల్లే వీళ్ళకి లబ్ధి జరిగిందని కానీ, లబ్ధి జరగలేదని కానీ ధర్మారెడ్డి చెప్పగలడా? చెప్పలేడు. ఎందుకు చెప్పలేడంటే సుబ్బారెడ్డి మార్చిందే తీసుకురావడం కోసం. ఆ రోజు ధర్మారెడ్డి సుబ్బారెడ్డి ఇద్దరూ కలిసి టీటీడీ మొత్తాన్ని ఏ స్థాయిలో భ్రష్టు పట్టించారు అంటే ఈరోజు మనం చూస్తున్నాను. సో వైవి సుబ్బారెడ్డిది ప్రధాన పాత్ర, దాంతోపాటు ధర్మారెడ్డిది కూడా ప్రధాన పాత్ర అని ఎందుకు మనం చెప్తున్నామంటే ఆ రోజు కీలక పాత్రలో ఉన్నది వాళ్ళిద్దరే ప్రధానంగా. ధర్మారెడ్డి మొత్తం వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నాడు, తర్వాత భూమాన కరుణాకర్ రెడ్డి మారాడు. బట్ ఎవరు మారినా కానీ ధర్మారెడ్డి మాత్రం మారలేదే అక్కడి నుంచి. ధర్మారెడ్డి మాత్రం ఆయనే కొంతకాలం అడిషనల్ ఈవోగా ఉన్నాడు, ప్రత్యేక అధికారిగా ఉన్నాడు, తర్వాత ఈవోగా ఉన్నాడు. సో ధర్మారెడ్డి దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి పర్సనల్ వ్యవహారాలు కూడా చూసేవాడు. దీని గతంలో మనం వీడియో కూడా చేసాం. న్యాయమూర్తుల లాబింగ్, సరే అదంతా వేరే కథ అనుకుంటే దాని గురించి తర్వాత మాట్లాడదాం. సో మొత్తంగా వైవి సుబ్బారెడ్డిది ధర్మారెడ్డిది కీలక పాత్ర అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ పాపంలో ప్రధాన పాత్ర నాడు చైర్మన్గా ఉన్నటువంటి సుబ్బారెడ్డిదే, అందులో ఎటువంటి సందేహం లేదు.